హలో ఫుడీస్, వెల్కమ్ టు సాలవన్యాస్ కిచెన్. ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్స్లో 5 మినిట్స్లో రెడీగా అయిపోయే క్రీమీ చీజీ కార్న్ ఎట్లా చేయాలో చూసేద్దాం. అలా మన కిచెన్లోకి వెళ్ళి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుని చక్కగా వేయించుకోవాలి. వెల్లుల్లి ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలానే మంచి అరోమా కూడా వస్తుందండి అవి వేగుతున్నప్పుడు. హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ కార్న్ఫ్లోర్ మొత్తం ఆయిల్లో చక్కగా కలిసిన తర్వాత ఒక 1 కప్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసిన వెంటనే చక్కగా గబగబా కలుపుకోవాలి, లేదంటే థిక్నెస్ వచ్చేస్తుంది. సో ఇది సిమ్లో పెట్టేసి కలిపిన వెంటనే ఒక టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్, 2 టీ స్పూన్స్ హర్బ్స్ పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కలిసిన తర్వాత ఒక చీజ్ స్లైస్ ఇది వేసుకుని చక్కగా దానిలో మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇదంతా కూడా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోవాలి, లేదంటే బాగా స్టిక్కీ థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. చూసారుగా, చీజ్ కూడా అందులో కలిసిపోయింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. స్పైసీనెస్ని బట్టి మీరు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు అందులో. ఇంకా చూసారుగా, అంతే రెడీ అయిపోయిందండి. సో ఇది క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. పిల్లలకి ఎప్పుడైనా సరదాగా చేసి పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది. దీనిలో చీజ్ వేసాం కాబట్టి ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే చీజ్ అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. బట్ చీజ్ వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్. పైన చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకుంటే తింటూ ఉంటే ఉంటుంది. సూపర్ యమ్మీ అనమాట, మాటల్లో చెప్పలేం. ఇందాక మధ్యలో చీజ్ యాడ్ చేసాం కాదండి, కొంచెం చీజ్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంకొక స్లైస్ ఆఫ్ చీజ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. సో ఇది టేస్ట్ మాత్రం సూపర్ యమ్మీ. తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.